హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షలో ఎపిసోడ్ 6 అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఏం జరిగింది అసలు ఈ ఎపిసోడ్లో అనేది చూద్దాము. అయితే కమింగ్ టు ఫస్ట్ అసలు ఏం జరిగింది అని అంటే, ముందు స్ట్రీమ్కి అందరినీ 1 to 15 ట్యాగ్స్ ఇచ్చేసి ఎవరిని ఎక్కడ మీ వైజ్గా మీరు మీ వైజ్గా మీరు ఏ స్థానానికి అయితే కరెక్ట్ అని ఫీల్ అవుతారో ఆ స్థానంలో వెళ్ళి నిలబడమని చెప్తారు. సో 1-2 ప్లేస్లలో ఎక్కువ మంది నిలబడతారు. 3, 4, 5, 6, 7 వరకు మిగతా కంటెస్టెంట్స్ నిలబడతారు. వాళ్ళకి పెద్ద పోటీ ఏం లేదు. 3లో మాత్రం దమ్ము శ్రీజ ఉన్ను ప్రసన్న నిలబడ్డారు. 4th మనీష్ మర్యాద, 5th వచ్చేసి షాకిబ్, తర్వాత 6th శ్రేయ, 7th వచ్చేసి నాగా నిలబడ్డారు. సో వీళ్ళని ఏమనలేదు కానీ సెకండ్ అంటే వీళ్ళు అక్కడ నిల్చుంది ఎందుకని వాళ్ళు అన్నారు, క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినప్పుడు నాగా వచ్చేసి నేను ద్రోణాచార్యుని శిష్యుని, సో మాత్రం ఫస్ట్ అని చెప్పాడు. సో జడ్జెస్ అందుకు సాటిస్ఫై అవ్వలేదు. దాని తర్వాత 6th వచ్చేసి శ్రేయ తన లక్కీ నెంబర్ అని నిలబడిందని చెప్పింది. సాటిస్ఫై అవ్వలేదు. నవదీప్ ఉండి మీ లక్కీ నెంబర్ అని నిలబడమని, మీరు దేనికైతే అడుగులో దానికి నిలబడమని చెప్పానని క్లియర్గా చెప్పాము. సో నువ్వు 6th నిలబడడం అంత ఒప్పుకోదగినది కాదని చెప్పి రీజన్. సో దాని తర్వాత 5th వచ్చేసి షాకిబ్ నిలబడతాడు. షాకిబ్ ఏం చెప్తున్నానంటే, నేను 5th ఉన్నాను కానీ ఫస్ట్ నా టార్గెట్, సో అక్కడికి వెళ్తానంటే అలా అంటే ఫస్ట్లోనే నిలబడచ్చు కదా అని అంటే, ఇక్కడి నుంచి ఆడుతూ నేను అక్కడికి వెళ్తానని చెప్తాడు. తర్వాత 4th మనీష్ మర్యాద ఉంటాడు. మనీష్ మర్యాద కూడా సేమ్ ఆన్సర్ ఇస్తాడు. యాక్చువల్గా తను 1కి డెడికేట్, కాకపోతే నేను నిరూపించుకొని 4th to 1 వెళ్ళాలని నాకు అని చెప్పి అంటాడు అన్నమాట. సో అది దాని తర్వాత వచ్చేసి 3rd మన దమ్ము శ్రీజ అండ్ ప్రసన్న నిలబడతారు. శ్రీజ భలే గేమ్ ఆడింది కదా. శ్రీజ వచ్చేసి గేమ్ కాదు కానీ తను డిజర్వ్ అని ఫీల్ అయిందంట. సో ప్రసన్న అని, సో ప్రసన్న నువ్వు ఫస్ట్ ప్లేస్ కి డిజర్వ్డ్ అని నేను ఫీల్ అయ్యాను. సో నువ్వు 3rd నిలబడితే నేను ఏం చేయలేదు అన్న ఒక్క మాటకి నేను వెళ్ళిపోయిన ఫస్ట్ నిలబడితే నేను వాళ్ళతో ఫైట్ చేస్తాను వెళ్ళిపోతాడు. సో శ్రీజకి అది 3rd ప్లేస్ అనేది ఎక్కువ పోరాటం చేయకుండా దొరికిపోయింది. అండ్ తను ఈమె ఇంకో మాట కూడా ఉంది కదా, అంటే నువ్వు ఫస్ట్ అని నేను అనుకుంటున్నా, నీది నువ్వే అన్డిజర్వ్ అని ఫీల్ అవుతున్నావా అని అన్నది. సో ఇక మాటకి వెంటనే వెళ్ళిపోయిండు. దాని తర్వాత మళ్ళీ 2nd అండ్ 1st ప్లేస్లలో మిగతా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఒక్కొక్కరిని అడిగినప్పుడు కొంచెం డిబేట్ అయితే జరిగింది. జస్ట్ లైక్ ఇది 2nd పొజిషన్ వాళ్ళకి 1st పొజిషన్ వాళ్ళకి కదా. ఇది ఫస్ట్లో 6 ఉంటే 2nd 4 ఉన్నారు. వీళ్ళకి వాళ్ళ పొజిషన్ గురించి కొంచెం డిబేట్ అయితే జరిగింది. డిబేట్ జరిగిన తర్వాత జడ్జెస్ ఏం ఫీల్ అయ్యారనంటే, ఒక ట్విస్ట్ ఇచ్చారు వాళ్ళు జడ్జెస్. సో 3rd, 4th, 5th, 6th ఈ ప్లేస్లలో ఉన్న వాళ్ళని మీరు మిగతా ప్లేస్లలో ఉండే వాళ్ళని ఎవరైతే మిగతా ప్లేసెస్కి డిజర్వ్ వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్తారు. వీళ్ళకి ఇచ్చారన్నట్టు, వీళ్ళకి ఇచ్చారు. సో ఇచ్చేసరికి ఇంకా ఫస్ట్ వచ్చేసి శ్రేయ నమ్మన్నారు. ఫస్ట్ శ్రేయ, దాని తర్వాత మనీష్ మర్యాద, దాని తర్వాత షాకిబ్. వీళ్ళు ముగ్గురు ఫస్ట్ చాలా మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. లాస్ట్లో శ్రీజకి ఒక అవకాశం వచ్చింది. అప్పటికి ఓన్లీ ఎవరెవరు ఉన్నారంటే ప్రసన్న, తర్వాత 1-2కి ప్రసన్న, తర్వాత అమ్మాయి పేరు అనుష, వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఫస్ట్ సెకండ్ ఎవరైనా అంటే శ్రీజ ఉండి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఫస్ట్ ప్లేస్ ప్రసన్న అని చెప్పారు. సో ప్రసన్న ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సో ఇలా వెళ్ళిపోతారు. సో దీని తర్వాత ఏమైంది అని అంటే, ఫస్ట్ ఈ 1 to 15 నిలబడ్డ దాంట్లో 15th ప్లేస్లో ధలియా నిలబడింది. సో 15th ప్లేస్ ధలియాకి ఇచ్చేసరికి ఇక్కడ 2 టీమ్స్గా డివైడ్ చేశారు. యాక్చువల్గా టీమ్ 15 మందిలో 7 మెంబర్స్ని 14 మెంబర్స్ని 2 టీంలో డివైడ్ చేశారు. రెడ్ టీమ్ ఒకటి, బ్లూ టీమ్ ఒకటి అని. సో దలియా 15th ప్లేస్లో ఉంది కాబట్టి తనకి యాక్చువల్గా ఏ టీంలోకి వెళ్ళే స్కోప్ లేకుండే. సో తనని సపరేట్గా ఉంచారు. సపరేట్గా ఉంచి సో గేమ్ అయితే మొదలు పెట్టారు. అయితే రెడ్ టీము, బ్లూ టీమ్ 2 టీంలు అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 2 టీంలు చేసిన తర్వాత ఈ 2 టీమ్స్కి కెప్టెన్స్ కావాలి. సో ఈ కెప్టెన్స్ని
ఆమె చూజ్ చేయాలని చెప్పి దలియాని అడిగారు. సో అవకాశం దలియాకి వెళ్ళిపోయాను. సో దలియా వచ్చేసి రెడ్ టీమ్ నుంచి మనీష్ మర్యాద అని, సో బ్లూ టీమ్ నుంచి ప్రియాని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ కొంచెం ఆలోచించి ఆడతారు గేమ్ అని చెప్పి ఒక నోట్ అయితే ఇచ్చింది. దాని తర్వాత వచ్చేసి రెడ్ టీమ్కి బ్లూ టీమ్కి టగ్ ఫైట్ ఒకటి ఛాలెంజ్ ఇచ్చారు. ఛాలెంజ్ గేమ్ ఒకటి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానికి సంచాలకుగా మళ్ళీ దలియా సంచాలకుగా ఇప్పుడు దలియాని తీసుకున్నారు. సో ఈ రోప్ గేమ్ ఎలా అంటే రౌండ్గా నిలబడాలి కంటెస్టెంట్స్. అయితే 2 టీమ్స్ నుంచి 4 మెంబర్స్ కావాలి, 8 మంది. ఈ ఇద్దరు కెప్టెన్స్ ఒకవేళ ఉంటే వాళ్ళు 3 మెంబర్స్ తీసుకోవాలి. మొత్తానికి గేమ్ ఆడడానికి 8 మంది కావాలి. టోటల్గా 8 మెంబర్స్ కావాలి. అయితే కెప్టెన్స్ ఆడొచ్చు, లేకపోతే టీమ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కెప్టెన్స్ ఇద్దరు కదా, అయితే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఆడాలనుకుంటే ఇంకో ముగ్గురిని సెలెక్ట్ చేయాలి, లేదంటే 4 మెంబర్స్ వాళ్ళ టీం నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఇద్దరు ఆడలేదు యాక్చువల్గా కెప్టెన్స్, వాళ్ళ టీంకి ఆప్షన్ ఇచ్చేసారు. సో నవదీప్ ఏం చెప్పాడంటే ప్రతి టీంలో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కన్ఫర్మ్గా ఉండాలని చెప్పారు. సో ఆ టీం నుంచి బ్లూ టీం నుంచి 2, బ్లూ టీం నుంచి 4, రెడ్ టీం నుంచి 4 వచ్చారు. కెప్టెన్స్ అయితే ఆడలేదు. సో ఫైనల్ ఎవరు విన్ అయ్యారు ఇందులో? ఫైనల్గా వచ్చేసి ఈ రోప్ గేమ్లో యాక్చువల్గా రోప్ గేమ్ ఇలా నిలబడతారు, అందరూ సర్కిల్గా నిలబడతారు. మధ్యలో ఒక చిన్న సర్కిల్ పెట్టేసి ఆ సర్కిల్ని ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు అవుట్. అలాగే రోప్ని ఎవరైతే ముందుకు కానీ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటారు, వెనుక వైపు నుంచి రోప్ ఉంటుంది, అది ఆ రోప్ ముందుకు వస్తే వాళ్ళు కూడా అవుట్. సో అలా యాక్చువల్గా వారైతే స్టార్ట్ అయిన తర్వాత బ్లూ టీమ్ నుంచి ఫస్ట్ కల్కి అవుట్ అయిపోయింది. అవుట్ అయిపోయిన తర్వాత నేను స్కోప్ ఇంకా రెడ్ టీమ్కి కొంచెం బెటర్గా ఉందని నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే రెడ్ టీంలో నుంచి కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు, అందుకోసమనే నేను ఫీల్ అయ్యాను. ఎవరు మన ప్రసన్న కావచ్చు, దాని తర్వాత ఇంకా ఈ అమ్మాయి, 2 అమ్మాయిలు శ్రీజ, తర్వాత అనుష, ప్రసన్న, తర్వాత ఇంకొకరు వచ్చేసి పవన్ ఈ అబ్బాయి. సో ఈ పవన్ ఏం చేశాడనంటే మధ్యలో అంటే మన శ్రీజ పడిపోయినప్పుడు ఏమన్నా దెబ్బ తగిలిందేమని అన్నప్పుడు అలా చూసుకోవడానికి ఏమో రోప్ నుంచి బయటకు వచ్చేసాడు. సేమ్ యాక్చువల్గా అక్కడ నుంచి నవదీప్ వచ్చేసి హోల్డ్ అని చెప్పి అన్నాడు కానీ సంచాలక యాక్చువల్గా ఏం చెప్పిందంటే హోల్డ్ సో బజర్ అయిపోయే వరకు ఉంటుంది, సో పాజ్ ఏమి ఉండదు, సో మీరు అవుట్ అని చెప్పి పవన్ని తీసేయగానే గేమ్ చేంజ్ అయిపోతుంది. యాక్చువల్గా బ్లూ టీమ్ గెలుస్తుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ ఏమైందనంటే ప్రసన్నకి రాంగ్గా వెళ్ళిపోతాడు. ప్రసన్న యాక్చువల్గా మధ్యలో ఉన్న మార్క్ని టచ్ చేయకపోయినా ఆ అమ్మాయి పర్స్పెక్టివ్, యాక్చువల్గా ఆ అమ్మాయి నిలబడ్డ స్థానం నుంచి ఆ పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే తను టచ్ చేసినట్టు అనిపించింది. ఏంటో మనకు తెలియదు, కెమెరాలో మాత్రం తను టచ్ చేసినట్టు ఇక్కడ చూపించకపోయినా ప్రసన్న అవుట్ అయిపోయారు. ప్రసన్న అవుట్ చేశారు. అవుట్ చేసేసరికి వీళ్ళ కంటెస్టెంట్స్ వెళ్ళిపోయారు. ఓన్లీ లాస్ట్కి ఉన్నది శ్రీజాదమ్మ. బ్లూ టీమ్ నుంచి రెడ్ టీమ్ నుంచి శ్రీజాదమ్మ ఒక్కతే ఉంది. సో తను కూడా ఫుల్ టఫ్ ఇచ్చింది లాస్ట్ వరకు. అసలు ముగ్గురిని ఇద్దరిని హ్యాండిల్ చేయాలి. లాస్ట్లో నాగా ఒకరు ఉన్నారు, తర్వాత మన కళ్యాణ్ ఒకరు ఉన్నారు, కళ్యాణ్ పడ సోల్జర్. సో తర్వాత ఆ అమ్మాయి. సో వీళ్ళిద్దరిని బాగా హ్యాండిల్ చేసింది, బాగా టఫ్ ఇచ్చేసింది. ఆ అమ్మాయిని ఆయన లాగేశారు. బ్లూ టీమ్ విన్ అయింది. విన్ అయిన టీంకి యాక్చువల్గా ఓట్ అప్పీల్ హక్కు ఉంటుంది. అయితే ఐదర్ కెప్టెన్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ టీంలో బాగా ఆడిన కంటెస్టెంట్ కైనా కెప్టెన్ ఛాన్స్ అన్నమాట. సో దీనికి గాను మన కళ్యాణ్ సోల్జర్ బాయ్, సో కళ్యాణ్ బాగా ఆడాడని చెప్పి ప్రియా వచ్చేసి మీరు ఓట్ అప్పీల్ చేసుకోమని చెప్పింది కెప్టెన్. సో కళ్యాణ్ ఓట్ అప్పీల్ చేసేసారు. అలాగే ది బెస్ట్ కంటెస్టెంట్ లైక్ బెస్ట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్. ఆ బెస్ట్ ప్లేయర్గా స్టార్ పర్ఫార్మర్ ప్లేయర్లో స్టార్ పర్ఫార్మర్ ఎవరంటే శ్రీజాదమ్మ. సో శ్రీజాదమ్మ కూడా ఓట్ అప్పీల్ చేసుకునే ఒక అవకాశం అయితే వచ్చింది. తను కూడా ఓట్ అప్పీల్ చేసింది, బాగా చేసింది. సో ఇద్దరు అయితే ఫైనల్ గా ఓట్ అప్పీల్ చేశారు ఈ రోజు.
టాప్ ఆఫ్ ద డే అండ్ టాప్ అంటే టాప్ ఆఫ్ ద డే. కళ్యాణ్ అండ్ శ్రీజాతం. ఓకే, సో ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే. కమింగ్ అప్ ఎపిసోడ్స్లో ఇంకా చాలా టఫ్గా ఉన్నాయి ఛాలెంజెస్ కూడా, జడ్జెస్ కూడా చాలా టఫ్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం కంటెస్టెంట్స్ కూడా చాలా టఫ్గా ఆడుతున్నారు. అండ్ రేపు కూడా మళ్ళీ క్యాప్టెన్ గురించే కదా టాస్క్ ఇచ్చారు. క్యాప్టెన్ గురించి టాస్క్ ఇచ్చారు. ఓడిపోయారు కదా, సో దానికి గాను మేబీ ఏమన్నా కొత్త కెప్టెన్ ఏమన్నా తీసుకుంటారని తెలియదు, అంత క్లారిటీ ఉంచదు. కాకపోతే కెప్టెన్సీ గేమ్ అని మాత్రం ప్రోమోలో. ఓకే, సో ఫైనల్గా ఇదైతే ఈరోజు జరిగింది. ఈరోజు జరిగిన ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీ కమెంట్స్ ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.